సో అయితే ప్రియాంబుల్, సో మన భారత రాజ్యాంగం తీసుకుంటే మన భారత రాజ్యాంగంలో ఫస్ట్ మనకు ఉండేటువంటిది ఏంటంటే ప్రియాంబుల్ అనేటువంటిది ఉంటుంది. మనం తెలుగులో పీఠిక అని చెప్పేసి అంటాం, లేదంటే ఉపోద్ఘాతం అని కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. సో దీంట్లో ఏం చెప్పుంటారంటే ముఖ్యంగా ఈ ఉపోద్ఘాతం అనేటువంటిది తత్వశాస్త్రం మరియు లక్ష్యాలను వివరించేటువంటి పత్రంలో పరిచయ ప్రకటనగా చెప్తాం. అంటే మన భారత రాజ్యాంగంలో ఇది ఒక పరిచయ ప్రకటనగా చెప్పడం జరుగుతుంది. సో అయితే ప్రియాంబుల్ని మన భారతదేశం యొక్క రాజ్యాంగంలోకి ఎక్కడి నుంచి తీసుకున్నామని అడుగుతారు. సో ఈ ప్రియాంబుల్ అనేటువంటిది మనం యాక్చువల్గా అమెరికా దేశం యొక్క రాజ్యాంగం ఇన్స్పిరేషన్గా తీసుకొని అమెరికా దేశం యొక్క రాజ్యాంగం నుంచి మనం ఈ ప్రియాంబుల్ అనేటువంటిది తీసుకోవడం జరిగిందండి. ఓకేనా, ఎక్కడ నుంచి తీసుకున్నాం? అమెరికా దేశం యొక్క రాజ్యాంగం నుంచి దీన్ని అయితే ప్రధానంగా తీసుకోవడం జరిగింది. అయితే దీన్ని సృష్టించడం వెనుక ఉన్నటువంటి చరిత్ర, మన దేశం యొక్క ప్రధాన విలువలు, సూత్రాలని ప్రధానంగా ఈ ప్రియాంబుల్లో వీళ్ళు చెప్పడం జరిగింది. 1947 జనవరి 22వ తేదీన మన భారత రాజ్యాంగ పరిషత్ ఆమోదించినటువంటి జవహర్లాల్ నెహ్రూ యొక్క లక్ష్యాల తీర్మానం ఏదైతే ఉందో, జవహర్లాల్ నెహ్రూ యొక్క లక్ష్యాల తీర్మానం, దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. జవహర్లాల్ నెహ్రూ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అంటామండి. సో ఈ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్లో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఆదర్శాలు ఏవైతే నిర్దేశించబడ్డాయో అవే ఆదర్శాలని మన భారత రాజ్యాంగం యొక్క ప్రియాంబుల్లో చెప్పడం జరిగింది. సో ప్రముఖ న్యాయ నిపుణుడు అలాగే రాజ్యాంగ నిపుణుడు అయినటువంటి ఎన్ఏ పాల్కివాలా కూడా మన భారత రాజ్యాంగం యొక్క ప్రవేశికని రాజ్యాంగం యొక్క గుర్తింపు కార్డు అని పిలిచారండి. మోస్ట్ ఇంపార్టెంట్, భారత రాజ్యాంగం యొక్క ప్రవేశికని రాజ్యాంగ గుర్తింపు కార్డు అని పిలిచింది ఎవరు అంటారు? పిలిచింది ఎన్ఏ పాల్కివాలా. రిమెంబర్, ఎన్ఏ పాల్కివాలా. సో అయితే మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ కాంపోనెంట్స్, ఈ ప్రియాంబుల్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ కనుక మనం చూసినట్లయితే రాజ్యాంగం యొక్క అధికారం యొక్క మూలం మన భారత దేశంలోని ప్రజల మీద ఉందని చెప్పేసి ఈ పీఠికలో చెప్పడం జరిగింది. సో ఈ రాజ్యాంగానికి అధికారం ఎక్కడొచ్చిందంటే మన భారతదేశంలోని ప్రజల నుంచే వచ్చిందని క్లియర్గా ప్రియాంబుల్లో చెప్పారు. ఈ పీఠిక భారతదేశాన్ని సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ప్రకటించింది. సో ఈ ఓట్స్ మీరు ఇదే విధంగా మీరు ఆ వరుస క్రమం గుర్తుపెట్టుకోవాలండి. సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ అంటాం. ఓకేనా. సో ప్రియాంబుల్ ఈ విధంగా మన భారతదేశాన్ని చెప్పింది సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ అని చెప్పింది. సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం అని చెప్పేసి మన భారతదేశాన్ని ప్రియాంబుల్లో చెప్పడం జరిగింది. అలాగే పౌరులందరికీ కూడా న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, ఆ దేశం యొక్క ఐక్యత సమగ్రతని కాపాడేందుకు సోదరభావాన్ని పెంపొందించడం ప్రవేశిక ద్వారా పేర్కొన్నటువంటి లక్ష్యాలుగా మనం చెప్పొచ్చు. 1949 నవంబర్ 26వ తేదీన ఆమోదించబడినటువంటి తేదీని కూడా మన భారత రాజ్యాంగం యొక్క ప్రియాంబుల్లో మెన్షన్ చేస్తుంటారు. ఈ ప్రియాంబుల్లో మెన్షన్ చేస్తున్నటువంటి డేట్ ఏంటి అడుగుతారు. సో చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుంటారండి ప్రీవియస్గా. 1949 నవంబర్ 26వ తేదీ, ఈ తేదీని మన భారత రాజ్యాంగం యొక్క ప్రియాంబుల్లో మెన్షన్ చేస్తుంటారు. మనం ఒకసారి ఆ ప్రియాంబుల్ కూడా చూద్దాం. అసలు ఒరిజినల్ ప్రియాంబుల్ ఎలా ఉంది, తర్వాత 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1976లో దీన్ని సవరణ చేసిన తర్వాత ప్రస్తుత ప్రియాంబుల్ ఎలా ఉంది అనేటువంటిది కూడా మనం క్లియర్గా చూద్దాం. అయితే దీని యొక్క స్టేటస్ అండ్ అమెండబిలిటీ చూస్తే ఇప్పటి వరకు మన భారత రాజ్యాంగ ప్రవేశిక ఏదైతే ఉందో, సో ఈ ప్రవేశికకి సంబంధించి సుప్రీంకోర్టు ప్రీవియస్గా కూడా చాలాసార్లు జడ్జిమెంట్స్ ఇచ్చిందండి. సో 1960లో బేరుబారి యూనియన్ కేసు ఏదైతే ఉందో, బేరుబారి యూనియన్ కేసు 1960 సంవత్సరం కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. కేసు పేరు అలాగే సంవత్సరం గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు నిర్మాతల మనస్సుని తెరవడానికి పీఠిక అనేది కీలకం అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అయితే దీన్ని రాజ్యాంగంలో భాగంగా పరిగణించలేము అని చెప్పారండి. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, బేరుబారి యూనియన్ కేసు 1960లో ప్రియాంబుల్ని భారత రాజ్యాంగంలో భాగంగా పరిగణించలేము, కాబట్టి ఇది న్యాయస్థానంలో అమలు చేయబడదు అని సుప్రీంకోర్టు చెప్పింది. తర్వాత కేశవనంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసు ఏదైతే ఉందో 1973వ సంవత్సరంలో, ఈ కేసులో మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు 13 మంది న్యాయమూర్తుల బెంచ్ రిట్ పిటిషన్ని విచారించడానికి సమావేశమైందండి. సో దీంట్లో ఏం చెప్పిందంటే రాజ్యాంగ ప్రవేశిక ఇప్పుడు రాజ్యాంగంలో భాగంగా పరిగణించబడింది. సో బేరుబారి యూనియన్ కేసు 1960 ఏం చెప్పారు, ప్రియాంబుల్ అనేది భారత రాజ్యాంగంలో భాగం కాదని చెప్పారు. అయితే తర్వాత 1973లో కేశవనంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో ఏం చెప్పారంటే ప్రియాంబుల్ అనేది కూడా భారత రాజ్యాంగంలో భాగమే అని చెప్పేసి వీళ్ళు ఖచ్చితంగా ఇక్కడ డిక్లేర్ చేయడం జరిగింది.
ఓకే, సో రాజ్యాంగంలో ప్రాథమిక నిర్మాణంకి ఎలాంటి సవరణలు చేయకూడదనేటువంటి షరతుకు లోబడి ఆర్టికల్ 368 ప్రకారం ప్రవేశికని సవరించవచ్చని చెప్పేసి పేర్కొంది. సో మన భారత రాజ్యాంగంలో యాక్చువల్గా ఇది సుప్రీంకోర్టు చెప్పినటువంటి అంశం బేసిక్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో ఆ బేసిక్ స్ట్రక్చర్కి భంగం కలగకుండా ఆర్టికల్ 368 ఇది భారత రాజ్యాంగ సవరణకి సంబంధించినటువంటి ఆర్టికల్. సో ఆర్టికల్ 368ని అనుసరించి ప్రియాంబుల్ని కూడా సవరించవచ్చు. ప్రియాంబుల్ని ఎందుకు సవరించవచ్చు? ఆల్రెడీ కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ప్రియాంబుల్ కూడా భారత రాజ్యాంగంలో భాగమే అని చెప్పింది. కాబట్టి ప్రియాంబుల్ని కూడా సవరించవచ్చు అని సుప్రీంకోర్టు ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. సో అయితే పర్యవసానంగా 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976వ సంవత్సరంలో తీసుకొచ్చారు. దీని ద్వారా ప్రవేశికని సవరించారు. ప్రవేశికని సవరించి ప్రవేశికలోకి సోషలిస్ట్, లౌకిక, సమగ్రత అనేటువంటి పదాలను చేర్చారండి. 3 పదాలు చేర్చారు. రిమెంబర్, సోషలిస్ట్ అనేటువంటి పదం చేర్చారు, అలాగే సెక్యులర్ అనేటువంటి పదాన్ని చేశారు, అలాగే ఇంటిగ్రిటీ అనేటువంటి పదాన్ని చేర్చారు. ఈ 3 పదాలని చేర్చడం జరిగింది. సో సార్వభౌమ మరియు ప్రజాస్వామ్య మధ్య సోషలిస్ట్ మరియు సెక్యులర్ అనేటువంటి ఈ పదాలని చేర్చారు. యూనియన్ ఆఫ్ ది నేషన్ అనేటువంటి దానికి బదులు యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్ అని చెప్పేసి దీన్ని మార్చడం జరిగింది. సో ఇలాగా ఈ 3 పదాలే చేర్చారు. ఈ 3 పదాలని 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా భారత రాజ్యాంగంలోకి చేర్చడం జరిగింది. సో తర్వాత 1994 సంవత్సరంలో ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ ప్రియాంబుల్ అనేటువంటిది భారత రాజ్యాంగంలో అంతర్భాగం అని చెప్పేసి మరలా సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. సో ఫైనల్గా ఇప్పుడు మనం చూస్తే ఓవరాల్ జడ్జిమెంట్స్ ప్రకారంగా సుప్రీంకోర్టు ప్రకారంగా ప్రియాంబుల్ అనేది కూడా భారత రాజ్యాంగంలో భాగమే. సో అందువలన ప్రియాంబుల్ని కూడా సవరించవచ్చు. అందుకే 1976వ సంవత్సరం 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగంలోని ప్రియాంబుల్ని సవరించారు. సవరించి కొన్ని మార్పులు అయితే దీంట్లో చేర్చారు. కేవలం ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే సవరించున్నారు. సో ఇక్కడ మీరు రైట్ సైడ్ చూస్తున్నటువంటిది ఇది ఓల్డ్ ప్రియాంబుల్, ఒరిజినల్ ప్రియాంబుల్ అంటే మన భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చినప్పుడు ఒరిజినల్ ప్రియాంబుల్. అయితే 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా సవరించబడినటువంటి ప్రియాంబుల్ అండ్ ప్రజెంట్ ఉన్నటువంటి ప్రియాంబుల్ ఇటుపక్క మీకు లెఫ్ట్ సైడ్ చూస్తున్నటువంటిది. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ సోషలిస్ట్ అండ్ సెక్యులర్ ఈ 2 పదాలు ఏవైతే ఉన్నాయో ఈ సోషలిస్ట్ అండ్ సెక్యులర్ పదాలు మీకు ఒరిజినల్ ప్రియాంబుల్లో ఉండవు. ఇక్కడ మీరు చూస్తే సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని చెప్పున్నారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ప్రియాంబుల్లో సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని చెప్పున్నారు. కాబట్టి ఈ 2 పదాలు మనకి 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. తర్వాత ఇక్కడ మీరు చూస్తే హియర్ దిస్ ఈస్ ఒరిజినల్ ప్రియాంబుల్, రైట్? సో ఒరిజినల్ ప్రియాంబుల్లో ఏం చెప్పారు ఇక్కడ మెయిన్గా మీరు చూస్తే ది ఇండివిజువల్ సో యూనిటీ ఆఫ్ ద నేషన్ అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. సో యూనిటీ ఆఫ్ ద నేషన్ అని చెప్పారు. సో అయితే ఇప్పుడు ప్రజెంట్ ప్రియాంబుల్ కనుక మీరు చూస్తే యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ అనేది ఉంటుంది. సో ఇంటిగ్రిటీ అనేటువంటి పదం ఏదైతే ఉందో ఈ ఇంటిగ్రిటీ అనేటువంటి పదాన్ని కూడా 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారానే మన భారత రాజ్యాంగంలోని ప్రియాంబుల్లోకి చేర్చారు. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి మెయిన్గా. సో తర్వాత దీంట్లో మెన్షన్ చేస్తున్నటువంటి డేట్ 26th డే ఆఫ్ నవంబర్ 1949 నవంబర్ 26 ఈ తేదీ అనేది మనకి ప్రియాంబుల్లో ఉంటుంది. సో ఇవి మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దీని రిలేటెడ్ మనకి ఇప్పుడు సుప్రీంకోర్టు ఎస్టర్డే జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి ఈ కేసు కూడా దీనికి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందండి.